మార్చి ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నెల 3-4 వారాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాల్పులు వీస్తాయి. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారుల అంచనా. మార్చి నెల చివరి 2 వారాల్లో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. నారాయణపేట్, గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ జారీ అయింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పింది. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదయ్యాయని తేల్చింది ఐఎండీ. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా రికార్డయ్యాయి. ఫిబ్రవరిలో మొదటిసారి సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరిగా ఈ ఏడాది రికార్డుకెక్కింది.